Hello students, welcome to Journey of Success YouTube channel. Previous video లో SSC CGL లోని ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని డిస్కస్ చేసాం. అదేంటంటే కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో మరొక CGL కి ఉపయోగపడే ప్యూర్ మ్యాథ్స్ టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ఇండిసెస్ అండి. ఇండిసెస్ ఆల్జిబ్రాలో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అయిన ఇండిసెస్ ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు ఇండిసెస్ అంటే ఏంటి, దాని మీద క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు చెప్పేది మళ్ళీ మీకు చెప్తున్నాను. సో మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో అయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఇనీషియల్ ఇండిసెస్ అంటే ఏంటో చూద్దాం. ఇండిసెస్ అండ్ సర్ట్స్ అనేది కాన్సెప్ట్ కాంబినేషన్గా ఉంటుంది. ఇండిసెస్ అంటే మన భాషలో పవర్స్, మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా, పవర్స్ అనమాట. సో ఏదైనా ఒక టర్మ్ని రిపీటెడ్గా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని ఇండిసెస్ అంటారు. అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ అప్స్ ఆన్ n టైమ్స్ అని అనుకుంటే ఏ పవర్ nగా రాస్తామని. ఓకే, అక్కడ రిపీట్ అయింది ఏంటి, ఏ. ఆ ఏని బేస్ అంటారు లేదా ఇండెక్స్ అంటారు. సో ఎన్నిసార్లు రిపీట్ అయింది, n టైమ్స్. ఆ nని పవర్ అని కానీ ఎక్స్పోనెంట్ కానీ అని అంటారండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇండిసెస్లో లాస్ తెలియాలి. ఆ లాస్ని బేస్ చేసుకుని మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను. ఆ క్వశ్చన్ నుంచి మీకు లాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లా వచ్చి ఎనీ బేస్ హ్యావింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. ఎనీ బేస్ హ్యావింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. సెకండ్, ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ when powers are added, then powers will be added in case of multiplication. అంటే ఏమైనా రెండు ఇండిసెస్ యొక్క ప్రొడక్ట్లో బేసెస్ ఈక్వల్గా ఉంటే మల్టిప్లికేషన్లో ఆ పవర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసి కామన్ పవర్గా తీసుకోవచ్చు. అదే సబ్ట్రాక్షన్ కనుక, డివిజన్ కనుక ఉంటే మనం ఆ పవర్స్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అంటే ఏ పవర్ m బై ఏ పవర్ n అని ఉంటే ఏ పవర్ m మైనస్ n అని అంటాం. ఓకే, నెక్స్ట్ పవర్స్ రెండు ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఏ పవర్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n అని ఉంటే ఆ రెండు పవర్స్ కలిపి మల్టిప్లై చేసి తీసుకోవచ్చు, ఏ పవర్ mn అనమాట. సో ఇప్పుడు ఈ కండిషన్ బేస్ చేసుకుని ఇచ్చే వన్ క్వశ్చన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, 2 పవర్ 2n మైనస్ 1 ఈక్వల్ టు 1 బై 8 పవర్ n మైనస్ 3, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n అంటున్నాడు. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఈ 8 పవర్ n మైనస్ 3ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తాను. అప్పుడు ఏమైంది, 2 పవర్ 2n మైనస్ 1 ఇంటూ 8 పవర్ n మైనస్ 3 ఈక్వల్ టు 1 అయింది. సో ఎప్పుడైనా సరే మనకి సంథింగ్ పవర్ అని ఉండి దాని వాల్యూ 0 అయిందంటే ఆ పవర్లో 0 ఉన్నట్టు అనమాట. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రెండు బేసెస్ని ఈక్వల్ చేయాలి. ఒకటేమో 2 పవర్లో ఉంది, ఇంకోటి 8 పవర్లో ఉంది. సో నేను 8ని 2 క్యూబ్గా రాసుకుంటే ఆ 8 పవర్ n మైనస్ 3 ఏమవుతుంది, 2 పవర్ 3 ఇంటూ n మైనస్ 3గా అవుతుంది. సో ఇది మల్టిప్లికేషన్ కాబట్టి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అని ఉంటే ఏ పవర్ m ప్లస్ n తీసుకోవాలి. సో రూల్ ప్రకారం మనకి రైట్ హ్యాండ్ సైడ్ 1 రావాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పవర్లో ఎంత ఉండాలి, 0 ఉండాలి. సో పవర్స్ని యాడ్ చేస్తున్నాను, 2n మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ n మైనస్ 3 తీసుకున్నా. సో ఈక్వల్ టు 0 అని తీస్తే ఆన్ సాల్వింగ్ మీకు మనకు వచ్చిన వాల్యూ ఎంత అండి, n ఈక్వల్ టు 2 అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, 25 పవర్ 7.5 ఇంటూ 5 పవర్ 2.5 డివైడెడ్ బై 125 పవర్ 1.5 ఈక్వల్ టు 5 పవర్ సంథింగ్ అని అంటున్నాడు. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకే పవర్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. సో రైట్ సైడ్ వాడి రిక్వైర్మెంట్ ఏంటి, 5 పవర్ సంథింగ్ అని అడుగుతున్నాడు, 5 పవర్ సంథింగ్. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రతిదాన్ని మీరు 5 పవర్ సంథింగ్గా మార్చుకోండి. ఓకే, సో అందుకోసమే దానికోసం ఫార్ములా రాసి చూడండి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. నెక్స్ట్ ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. ఓకే, నెక్స్ట్ ఏ పవర్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ mn అని అనుకుంటే ఫస్ట్ చూడండి 25 పవర్ 7.5 అని ఉంది. ఓకే, సో మరి 25 ఎలా రాయొచ్చు మనం, 5 స్క్వేర్ అని తీసుకుని హోల్ టు ద పవర్ ఆఫ్ 7.5 ఇంటూ 5 పవర్ 2.5 మాత్రమే చూసాను. ఓకే, ఇంకా డివిజన్ దాకా వెళ్ళలేదు మనం. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి, 5 పవర్ 2 ఇంటూ 7.5 అంటే 15, నెక్స్ట్ ఇంటూ 5 పవర్ 2.5. సో రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ డైరెక్ట్గా యాడ్ చేస్తే 15 ప్లస్ 2.5 ఎంత అవుతుంది, 17.5. ఓకే, సో ఫస్ట్ 2 ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ రెండు టర్ముల వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే 125 పవర్ 1.5 ఉంది కదా, దాన్ని ఎలా తీసుకుంటున్నానంటే 125 అంటే ఏంటంటే 5 క్యూబ్. సో 5 క్యూబ్
హోల్ టు ది పవర్ ఆఫ్ 1.5గా తీసుకున్నాను. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది 5 పవర్ 3 ఇంటూ 1.5 అంటే ఎంత అండి 4.5 అయింది. ఓకే, ఇప్పుడు టోటల్ వాడు ఇచ్చిన లెక్కని మొత్తం మార్చుకుంటే ఫస్ట్ 2 టర్మ్స్ ఇంటూ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టర్మ్ 125 పవర్ 1.5తో డివైడ్ చేయమన్నాడు. సో ఫస్ట్ 2 టర్మ్స్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది మనకి 5 పవర్ 17.5 అని వచ్చింది. ఓకే, డివైడెడ్ బై 5 పవర్ 4.5 అని తీసుకుంటే ఇప్పుడు ఇది ఏ ఫార్మెట్లోకి మారింది ఏ పవర్ m బై ఏ పవర్ nగా మారింది. సో ఏ పవర్ m బై ఏ పవర్ n అంటే ఫార్ములా ఏంటి ఏ పవర్ m మైనస్ n. సో 5 పవర్ 17.5 మైనస్ 4.5 అని తీసుకుంటే ఎంత వస్తుంది 5 పవర్ 13. సో వీడి క్వశ్చన్ మార్కులో అడిగిన ప్లేస్లో ఎంత ఉండాలి 13 ఉండాలి. సో దట్ ఈస్ ఆప్షన్ బి అనమాట. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేసిన ఓన్లీ రూల్స్ మాత్రమే. ఈ రూల్స్ కూడా మీరు బట్టి పట్టక్కర్లేదు, పక్క పక్కనే ఉంటే యాడ్ చేసేస్తాం, ఒకదాని కింద ఒకటి ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం అని గుర్తుంచుకుంటే చాలు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది మెయిన్ రిలేషన్. ఒకసారి జాగ్రత్త చూడండి. ఏ బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు బి బై ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ బై బి అండ్ బి బై ఏ అనేవి ఒకదానికొకటి రెసిప్రోకల్ అన్నమాట, రెసిప్రోకల్. ఓకే, సో ఇప్పుడు మీకు మెయిన్గా ఒకటి చెప్తున్నాను చూడండి. ఏ బేస్కి అయినా సరే పవర్ నెగిటివ్స్లో ఉంటే కనుక దాని రెసిప్రోకల్ పాజిటివ్గా మారుతుంది. అందుకే పక్కన రాసిన చూడండి ఏ పవర్ మైనస్ ఎన్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, దాని రెసిప్రోకల్ ఏకేమవుద్ది 1 బై ఏ, అక్కడ వచ్చే పవర్ పాజిటివ్గా మారుతుంది 1 బై ఏ పవర్ ఎన్. సో నేనేం చేశానంటే ఇక్కడ ఏ బై బి పవర్ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఈ బి బై ఏ అలా తీసానంటే దాని రివర్స్ ఏ బై బిగా రాసుకుని పవర్ నెగిటివ్ చేశాను, అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3గా తీసుకున్నాను. సో బోత్ సైడ్స్ ఏమైనాయి ఇప్పుడు పవర్స్ ఈక్వల్ అయినాయి. ఓకేనా, సో పవర్స్ బేసెస్ ఈక్వల్ అయినాయి. సో బేసెస్ ఈక్వల్ అయితే ఏం చేస్తాం మనం పవర్స్ ఈక్వల్ చేస్తాం, అంటే ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 అని తీసుకున్నాను. సో సాల్వ్ చేస్తే ఏమవుతుంది 2x ఈక్వల్ టు 4 x ఈక్వల్ టు 2 అనమాట. సో వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది 2, దట్ ఈస్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ మీరు ఆ రిలేషన్ గుర్తుంటేనే ఆన్సర్ చెప్పగలరు అనమాట. ఆ రిలేషన్ అబ్జర్వ్ చేయకపోతే తొందరగా మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇఫ్ 2 పవర్ n మైనస్ 1 ప్లస్ 2 పవర్ n ప్లస్ 1 ఈక్వల్ టు 320 దెన్ వాల్యూ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి రెండు బేస్లు 2లోనే ఉన్నాయి, కానీ ఇది ఇంటూ కాదు ప్లస్ అని ఇచ్చాడు. ప్లస్ అని ఇచ్చి కలిపితే ఎంత వస్తుందంట 320 వస్తుందంట. అయితే n అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఆప్షన్ ఓరియంటెడ్గా వెళ్దాం లేదా లాజిక్ ఓరియంటెడ్గా వెళ్దాం అనుకుంటున్నాను, అంటే నెంబర్ సిస్టమ్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ రెండు నెంబర్లు, సో 2 పవర్ n మైనస్ 1 వాల్యూ మనకు తెలియదు, 2 పవర్ n ప్లస్ 1 వాల్యూ తెలియదు, కానీ ఈ రెండు వాల్యూల్ని కనుక మనం యాడ్ చేస్తే 320 వస్తుంది అన్నాడు. సో 320లో లాస్ట్ డిజిట్ ఎంత 0. ఇప్పుడు నేను అప్రోచ్ వెళ్తున్నాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచ్ చూస్తున్నాను. అంటే కలిపితే 0 వచ్చే పాసిబిలిటీస్ ఎలా ఉంటాయంటే 1 + 9 10 అంటే చివరన 0 వస్తాయి, లేదా 2 + 8 ఈక్వల్ టు 10 చివరన 0 వస్తుంది, లేదా 3 + 7 10 ఈక్వల్ టు 0 వస్తుంది, లేదా 4 + 6 ఈక్వల్ టు 10 చివరన 0 వస్తుంది. సో 2 యొక్క పవర్లో ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్సే వస్తాయి కానీ ఆడ్ నెంబర్స్ రావు. కాబట్టి 1 and 9 3 and 7 అనేవి మన ఆన్సర్లు అవడానికి ఛాన్స్ లేదు. ఇంకేమున్నాయి 2 + 8 కానీ 4 + 6 కానీ రావాలి. సో 2 యొక్క పవర్స్ని వరుసగా రాస్తున్నాను చూడండి. 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 5 అంటే 32, 2 పవర్ 7 6 అంటే 64, 2 పవర్ 7 128, 2 పవర్ 8 256 ఫర్ డిఫరెంట్ తీసుకున్నాను. సో ఇందులో జస్ట్ చెక్ చేస్తాను 320 వచ్చేది ఎక్కడ ఉందా అని. అది చెక్ చేస్తే నాకు 64 + 256 దగ్గర వచ్చింది, 64 + 256 దగ్గర వచ్చింది. మరి 64 ఎప్పుడు వస్తుంది n వాల్యూ అది అప్పర్ పైన పవర్లో 6 వచ్చినప్పుడు వస్తుంది. సో పవర్ ఫస్ట్ చూడండి n మైనస్ 1 6 అనుకోండి, n ఎంత అవుతుంది 7 అవుతుంది. సో n 7 అయితే ఇక్కడ ఏమవ్వాలి n + 1 8 అవ్వాలి. సో 2 పవర్ 6 + 2 పవర్ 8 ఎంత ఉంది చూడండి 64 + 256. సో యాడ్ చేస్తే ఎంత 320. ఓకేనా, సో ఈ విధంగా మనం ఆన్సర్ వెళ్తాం. అంతే తప్ప మీరు డైరెక్ట్గా తీసుకుంటే ఈ క్వశ్చన్లోకి మారిపోతుంది, లెక్క క్లమ్జీ అయిపోతుంది. కాబట్టి మీరు ఆ విధంగా చెక్ చేయకండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఇఫ్ a పవర్ x ఈక్వల్ టు b పవర్ y ఈక్వల్ టు c పవర్ z అండ్
బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ దెన్ వై ఈక్వల్ టు అంటున్నాడు, దెన్ వై ఈక్వల్ టు అని అంటున్నాడు. ఇప్పుడు జనరల్గానే వెళ్దాం. ఇది ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బి పవర్ వై ఈక్వల్ టు ఓకేనా సిజెడ్ అని తీసుకున్నాను. సో ఆల్ వాల్యూస్ని ఈక్వల్ టు కే అనుకుంటే ఏ ఏమవుతుంది, కే పవర్ 1/x అవుతుంది. నెక్స్ట్ బి పవర్ వై ఈక్వల్ టు కే అనుకుంటే బి ఏమవుతుంది, కే పవర్ 1/y అవుతుంది. నెక్స్ట్ సి పవర్ జెడ్ ఈక్వల్ టు కే అనుకుంటే సి ఈక్వల్ టు కే పవర్ 1/z అవుతుంది. సో వాడిచ్చిన కండిషన్ ప్రకారమే వాడదాం. వాడిచ్చిన కండిషన్ ఏంటి, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అన్నాడు. సో బి అంటే కే పవర్ 1/y, దాన్ని స్క్వేర్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, కే పవర్ 2/y ఈక్వల్ టు కే పవర్ 1/x ఇంటూ కే పవర్ 1/z. సో 2/y ఈక్వల్ టు 1/x ప్లస్ 1/z. ఎందుకంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని డైరెక్ట్గా యాడ్ చేస్తాం. బోత్ సైడ్స్ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తే 2/y ఈక్వల్ టు ఏమవుతుందండి, 1/x ప్లస్ 1/z వస్తుంది. ఓకే, సో ఆ రెండింటిని మనం సాల్వ్ చేస్తే, ఈక్వేషన్ సాల్వ్ చేస్తే y ఈక్వల్ టు ఏమొచ్చింది, 2xz/x ప్లస్ z అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x ఈక్వల్ టు 5 ప్లస్ 2 రూట్ 6 దెన్ x మైనస్ 1/√x ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. √x ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, x మైనస్ 1/√x అని అడిగాడు. దాన్ని స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, x/√x మైనస్ 1/√x వస్తుంది. సో x/√x అంటే ఎంత, √x మైనస్ 1/√x అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్కి రూట్ కడదాం. జాగ్రత్తగా చూడండి, దీన్ని అబ్జర్వ్ చేస్తే x ఈక్వల్ టు 5 ప్లస్ 2 రూట్ 6 అని ఉందా. సో లోపల ఉన్న 6ని నేను 2 ఇంటూ 3గా రాశాను అనుకోండి. సో అప్పుడు అదేమవుతుంది, 2 ఇంటూ √2 ఇంటూ √3 అవుతుంది. సో మీరు √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది, √2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుంది. సో 3 ప్లస్ 2 ఎంత, 5 అనమాట. సో 5 అనేది ఎలా ఉంది, √a ప్లస్ √b √a స్క్వేర్ ప్లస్ √b లా ఉంది. నెక్స్ట్ ఇది 2√a ఇంటూ √b లా ఉంది. సో మొత్తం ఏమవుతుంది, ఇప్పుడు √a ప్లస్ √b హోల్ స్క్వేర్గా మారింది. అంటే 5 ప్లస్ 2 √6 ఎలా రాయొచ్చు మనం, √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సో అప్పుడు దానికి స్క్వేర్ రూట్ అంటే ఏమవుతుంది, √3 ప్లస్ √2 అవుతుంది. నెక్స్ట్ 1/√x కడుతున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి, ఎప్పుడైనా సరే మీకు వచ్చిన సరుడు పక్క నెంబర్లతో కలిపి ఉంటే, అంటే √3 √t అంటే 3 2లు పక్కనే కదా, అలా ఉంటే దాన్ని రెసిప్రోకల్ అంటే 1/√x ఏమవుతుందంటే దీన్ని కాంజుగేట్ అవుతుంది. అంటే మీకు ప్లస్ ఇస్తే మైనస్ అవుతుంది అనమాట. సో √3 ప్లస్ √2 ఇచ్చాడు కాబట్టి కాంజుగేట్ ఏమవుతుంది, √3 మైనస్ √2 అవుతుంది. ఇప్పుడు వాడు ఏమన్నాడు, √x మైనస్ 1/√x అన్నాడు. సో √3 ప్లస్ 2 మైనస్ √3 మైనస్ √2. సో సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చిందండి, 2√2. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, 243 పవర్ 0.13 ఇంటూ 243 పవర్ 0.07/7 పవర్ 0.25 ఇంటూ 49 పవర్ 0.075 ఇంటూ 343 పవర్ 0.2 అంటున్నాడు. ఓకేనా. ఫస్ట్ 243ని 3 పవర్లో రాస్తే 3 పవర్ 5గా మారుతుంది. నెక్స్ట్ 343ని 7 పవర్లో రాస్తే 7 క్యూబ్గా ఉంటుంది. 49 వచ్చేటప్పటికి 7 స్క్వేర్గా ఉంటుంది. ఓకే, సో నేను న్యూమరేటర్ సెపరేట్గా, డినామినేటర్ని సెపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఫస్ట్ 243ని ఎలా రాయొచ్చు, 3 పవర్ 5 పవర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 0.13 ప్లస్ 3 పవర్ 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 0.07 చేస్తే 5 ఇంటూ 0.13 ఏమవుతుంది, ఇక్కడ 0.65. నెక్స్ట్ 5 ఇంటూ 0.07 0.35 వచ్చింది. సో అన్నీ యాడ్ చేస్తే ఏమొచ్చింది, 3 పవర్ 0.65 ప్లస్ 0.35 యాడ్ చేస్తే 3 పవర్ 1 దట్ ఈక్వల్ టు 3. ఇన్ ద సేమ్ వే 7 కూడా తీసుకోండి, 7 పవర్ 0.25 ప్లస్ 2 ఇంటూ 0.075 ప్లస్ 0.6 అని వచ్చింది. సో అన్నీ యాడ్ చేస్తే మరలా 7 పవర్ 1 దట్ ఈక్వల్ టు 7. సో ఫైనల్ ఆన్సర్ ఏమవ్వాలి, న్యూమరేటర్ ఏమో 3, డినామినేటర్ ఏమో 7. సో టోటల్ ఆన్సర్ 3/7 అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. ఇది అడుగుతున్నాడు, ప్రీవియస్ సీరియల్ క్వశ్చన్లో కూడా అడిగినవి ఇవి. ఓకే, సో ద లార్జెస్ట్ నెంబర్ ఫ్రమ్ అమాంగ్ √3, క్యూబ్ √3 అండ్ 4th రూట్ ఆఫ్ 4 అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ 3 రకాల సర్డ్స్ ఇచ్చి అందులో లార్జెస్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైనా సరే సర్డ్స్లోనే ఇండిసెస్లో సర్డ్స్లో కనుక లార్జెస్ట్ అని అడిగితే ముందు ఇచ్చిన వాటిని పవర్స్లో రాసుకోవాలి. సో √2 అంటే ఎంత, 2 పవర్ 1/2. నెక్స్ట్ క్యూబ్ √3 అంటే 3 పవర్
1/3. నెక్స్ట్ 4th రూట్ 4 అంటే 4 పవర్ 1/4 అని ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పవర్లో ఉన్న ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ ఏంటో చూడండి. ఏమేమి ఉన్నాయి? 2, 3, 4 అని ఉన్నాయి. ఈ మూడిట్లకి ఎల్సిఎం కట్టాం. కడితే ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఓకేనా? ఆ 12తో ఈ ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయండి. అంటే 1/2 × 12 6, నెక్స్ట్ 1/3 × 12 4, నెక్స్ట్ 1/4 × 12 3. ఓకే, ఇప్పుడు ఆ వాల్యూని ప్రతి బేస్కి పవర్లో డైరెక్ట్గా వేసేయండి. అంటే ఫ్రాక్షన్ తీసేసి, అంటే 2^6, 3^4, 4³ సో స్ప్లిట్ చేసి మనకు ఆన్సర్లు ఏమొచ్చినాయి? 64, 81, 64 అనమాట. ఓకేనా? సో ఈ మూడిట్లో పెద్దదేది 81 అంటే సెకండ్ వన్. సో సెకండ్ వన్ అంటే ఏది? √3 అనమాట. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఇచ్చిన ఫ్రాక్షన్లోని డినామినేటర్కి ఎల్సిఎం కట్టి వాటి ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తే పవర్ వాల్యూస్ వస్తాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఓకే, ద సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ 16 పవర్ 3/2 ప్లస్ 16 పవర్ -3/2 అని ఉంది. ఓకే, సో నేను నార్మల్గానే చేశాను. 16 అంటే 2 పవర్ 4, పవర్ 3/2 అంటే a పవర్ m హోల్ పవర్ m, a పవర్ m హోల్ పవర్ n. సో a పవర్ m × n. సో 4 × 3/2 చేస్తే ఏమవుతుందండి? 2³ 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 మళ్ళీ 2 పవర్ -6 వస్తుంది. సో 2 పవర్ -6 మీకు ఏం చెప్పాను? నెగిటివ్ పవర్ ఉంటే దాని రెసిప్రోకల్ పాజిటివ్ పవర్గా మారుతుంది. సో అలా రాసుకుంటే ఏమైంది? 1/2^6 అయింది. సో 2^6 అంటే 64, 1/64. సో 64 4096 ప్లస్ 1 అంటే 4097/64. సో ఆప్షన్ వచ్చి బి అనమాట. ఓకే, సో ఈ విధంగా